ప్రియమైన పాత్రికేయ మిత్రులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారములు. ఈరోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 16 ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన ముద్దాయి అరెస్టు కోర్టు పంపటం, అలాగే మరి 2 బాలులకు సంబంధించిన జువెనైల్స్ని హోమ్కి పంపటం సంబంధించిన వివరాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ సరగడం శివ సంతోష్ పెందుర్తి జంక్షన్లో మిల్క్ బూత్ పెడుతున్నట్లు, అలాగే 3/4/20వ తేదీన 23 గంటలకు తన యొక్క బండిని టీవీఎస్ స్టార్ని తన ఇంటి ముందు పార్క్ చేసినట్లు, మరుసటి రోజు అనగా ఉదయం 4/4/25వ తేదీన ఉదయం 8 గంటలకు తన ఇంటి ముందు పార్క్ చేసిన బండిని చూస్తే కనిపించలేదు. దాని మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి చేశారనేది మనకి పెందుర్తి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశారు. దాని మీద కేసు కట్టాము. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు, గౌరవనీయులైన శ్రీ శంఖభద్ర భాగ్య ఐపీఎస్ గారు వారి ఆదేశాల మేరకు, అలాగే శ్రీమతి కె లతామాధురి గారు డీసీపీ గారు, నేను, అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ క్రైమ్స్ గారుల పర్యవేక్షణలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు ఎస్ఐ డి సూరిబాబు గారు పై కేసుల ముద్దాయిని మరియు 2 బాలులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని పై కేసు కాకుండా ఇంకా పెందుర్తి సంబంధించిన 3 కేసులు, 3 మోటార్ సైకిల్స్, దువ్వాడలో 12 మోటార్ సైకిల్స్, అలాగే ఒడిశా గుణపూర్లో 1 మోటార్ సైకిల్ను మొత్తం 16 మోటార్ సైకిల్ దొంగిలించినట్లు, వాటిని ఒరిస్సా తీసుకొని వెళ్ళి అమ్మడానికి ప్రయత్నించినప్పుడు పెందుర్తి పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపినారు. అలాగే బాలుకు సంబంధించిన జువెనైల్ హోమ్కి కూడా పంపించారు. దీంట్లో సంబంధించిన 16 కేసులు కూడా ఉన్నాయి. అలాగే ముద్దాల గురించి చూసినట్లయితే తోతాడ నితిన్ కుమారు బొగ్గు అంటారు, ఎలియాస్ అంటారు అతన్ని, శ్రీను ఏజ్ 19 years, పెట్రోల్ బంకు కోరమన్నపాలెం గాజువాక. అలాగే జువెనైల్స్ సంబంధించిన 2 ముద్దాయిలు జువెనైల్స్ వాళ్ళని తాంపర గణేష్, అలాగే సన్నాపు నరసింహారావు ఏజ్ 18 years, కొమ్మరపాలెం గాజువాక. కొట్టిపల్లి కృష్ణ ఇలియాస్ కన్నా సన్నాపు నరసింహ ఏజ్ 17 years, గజపతి నగర్ డిస్టిక్ ఒరిస్సా స్టేట్. అతను వీళ్ళిద్దరిని కూడా మెయిన్ ముద్దాయిని కోర్టుకు పంపటం, అరెస్ట్ 21/4/20 12 గంటలకు అరెస్ట్ చేసి ఈరోజు పంపడం జరిగింది. 2 జూనియర్స్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా హోమ్కి పంపడం జరిగింది.